హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసేసి చేపల పులుసు అండి. నెల్లూరు స్టైల్లో చూడండి, ఎమ్మీగా ముక్క ఎలా చూసారా. ఈ విధంగా చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. బొచ్చ చేపల పులుసు కావాల్సిన పదార్థాలు, ఇది చేప అండి, బొచ్చ. నేను లైవ్ తీసుకున్నాను అనమాట. ఈ లైవే తీసుకోండి ఎప్పుడైనా మీరు, ఎందుకంటే లైవ్ తీసుకుంటే ఇలా తెల్లగా ఉంటుంది, ప్లస్ వాసన అనేది కూడా ఉండదు. నీసు వాసన పోవాలంటే ఇది ముందు కల్లుప్పు వేసి కడిగాను, తర్వాత మళ్ళీ వెనిగర్ నిమ్మకాయ కలిపి కడిగాను. దీనివల్ల వాసన అనేది పోతుంది. వెనిగర్ కంపల్సరీ వాడండి. చింతపండు పులుసు అండి, మనకి సరిపడినంత తీసుకోవచ్చు. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఈ మూడు కలిపి ఇలా కట్ చేసుకున్నాను. లాంగ్గా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను, రోట్లో దంచి పెట్టుకోండి, బాగుంటుంది అనమాట. ఇది కల్లుప్పు అండి, దీంట్లో వచ్చి కల్లుప్పు పడితేనే టేస్ట్ బాగుంటుంది ఈ చేపల పులుసుకి. కారం, పసుపు. ఈ చేపలు వచ్చేసేసి ఏంటండి, నెల్లూరు చేపల్లో మేము చాలా బాగా చేస్తామన్నమాట ఈ పులుసు. ఇది నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, మనము అలా ఎలా చేయాలి అన్నది కూడా నేను మీకు చూపిస్తాను. దీనికి కొంచెం మసాలాలు వేస్తే బాగుంటుందండి. ఈ మసాలాలకు వచ్చేసేసి నేను ఏమేమి వేస్తానంటే చూడండి, జీలకర్ర, మెంతులు, కొంచెం మిరియాలు, కొంచెం ఆవాలు, వీటిని ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుందాము. ఈ నెల్లూరు చేపలు వచ్చేసేసి మనము కుండలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ చేపల పులుసుకు వచ్చేసేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందన్నమాట. చూడండి, నేను ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పల్లి ఆయిల్ అయితే ఇంకా బాగుంటుందండి, నేను పల్లీలు వాడుతున్నాను. ఇది బాగా కుండలో చేయటం వల్ల ఈ కూర అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. కొంచెం ఆనియన్ ఎక్కువే వేసుకోండి, గ్రేవీ కావాలి కాబట్టి మనకు వచ్చేసేసి. మా పిన్నమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెండు గుజ్జు, టమాటో, కారం అన్నీ బాగా చేతితో పిసికి పోస్తారనమాట. అది కూడా ఒక రకంగా టేస్ట్ బాగుంటుంది. నేను వచ్చేసేసి చూడండి, ఎప్పుడైనా వెడల్పాటి పాత్ర తీసుకోండి. మనం ఈ ఫ్రైకి వచ్చేసేసి పులుసు కదా మనము, ఈ పులుసుకు వచ్చేసేసి చూడండి వెడల్పాటి పాత్ర తీసుకోండి ఎప్పుడైనా. ఇది బాగా వేగుతుంది కదండి. ఇప్పుడు వచ్చేసేసి టమాటో 2 వేసేస్తున్నాను నేను. మీరు చూసి వేసుకోండి, మీకు సరిపడినంత టేస్ట్ని బట్టి. ఇవి బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి స్మెల్ తోటి ఈ ఫిష్ పులుసు అనేది టేస్ట్ అనేది ఉండదన్నమాట. ఇది ఒక వారమైనా నిల్వ ఉంటుందండి నేను చేసే పద్ధతిలో. మీరు చేశారంటే నెల్లూరు చేపల పులుసులో చాలా విధాలుగా చేస్తారండి. నేను చేసేది ఒక స్టైల్ అన్నమాట. మీకు చాలా వీడియోస్ చేసి పెడతాను నేను ఏ విధంగా చేస్తారు అన్నది. ఇది బాగా వేగుతుంది కదండి. 1 టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి ముద్ద, ఎక్కువ వేసుకోవద్దు. నేను దంచి పెట్టుకున్నాను అనమాట. మరీ కచ్చా పచ్చిగానే ఉంచుకోండి, మరీ మెత్తగా పేస్ట్ అనేది వద్దు. ఈ ఫిష్కి అనేది బాగా పట్టాలన్నమాట ఇది అల్లం వెల్లుల్లి ముద్ద కూడా. ఇది కూడా బాగా వేగాలి. చూడండి, ఇది బాగా వేగేలోపు మనము ఈ మసాలాలు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుందాము. ఇది బాగా వేగిందండి, మంచి స్మెల్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటంలో. చూసారా, టమాటో కూడా బాగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసేసి కారం, ఉప్పు, పసుపు 3 యాడ్ చేస్తున్నాను. వీటిని కూడా కొంచెం కారం, పచ్చి కారం అన్నమాట ఇది. అంటే ఓన్లీ ఎండుమిర్చి, నేను గుంటూరు మిర్చి తెచ్చుకొని పొడి చేయించుకున్నాను, అది స్పైసీ ఉంటుందన్నమాట. ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. చూడండి, నేను పచ్చికారం అన్నాక మళ్ళీ కొంచెం కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం వేసుకున్నాను. ఇప్పుడు ఇది
దీన్ని టేస్ట్ రావడానికి ఆనియన్ కూడా నేను చూడండి ఇలా చిట్టి ఆనియన్స్ అన్నమాట, ఇలా ఒక 4 తీసుకున్నాను. వీటిని ఇలా ఘాటులు పెట్టి చూడండి ఇలా వేసుకోవచ్చు, అంటే మీ ఇష్టం అన్నమాట. అది నాకైతే ఇలా వేసుకొని తింటాం చాలా ఇష్టం అన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాము. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఈ ఆనియన్ ఎందుకు వేస్తానంటే మ్యాంగో ముక్కలు కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు మ్యాంగో సీజన్ కాదు కాబట్టి నాకు మ్యాంగోస్ దొరకలేదు, చింతపండు గుజ్జుతోటే చేస్తున్నాను అనమాట. చూడండి ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా, దీంట్లో వచ్చేసేసి చింతపండు పులుసు మనం సరిపడినంత, మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. మీకు తెలుస్తుంది అనమాట ఒక ఐడియా, ఇన్ని ఫిషెస్కి ఇంత అనేసి నేను చింతపండు పులుసు యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మామిడికాయ ముక్కలు దొరికాయని కూడా మీకు పచ్చి మామిడికాయ, చింతపండు పులుసు తగ్గించుకొని వేసుకోండి. చూడండి ఇది బాగా తెల్లేలోపు మనము మసాలా పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. చూడండి ఈ పులుసు బాగా మరిగిపోతుంది కదా, ఇలా మరిగేటప్పుడు నీట్గా మనం చూడండి ఫిష్ ఎంత తెల్లగా ఉంది. ఇది లైవ్ ఫిష్ అనమాట. ఎప్పుడైనా లైవ్ ఫిష్తో కానీ పులుసు చేస్తే చాలా ఎమ్మిగా ఉంటుంది. చూడండి నేను ఇలా పీసెస్ 1 by 1, దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దండి, ఇలా వదిలేసేసే ఉంచండి. మనం మసాలా పౌడర్ వేసినా కూడా మనం కలయి తిప్పమన్నమాట. ఇలా పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని ప్లేట్ పెట్టుకుందాం దీని మీద. చూడండి ఇలా యాడ్ చేసుకున్న పీస్ మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, దాన్ని చేతనైతే కొద్దిగా ఇలా అనుకోండి కలిసిపోతుంది పులుసు అనేది. దీన్ని సన్న మంట మీద బాగా మరగనిద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు చాలా సువాసన వస్తుందన్నమాట. ఇప్పుడు ఫైనల్గా ఉడికిపోయింది, దగ్గర కూడా పడాలన్నమాట. ఇది వాటర్గా ఉంటుంది కదా, చింతపండు గుజ్జు వచ్చేసేసి కొంచెం చిక్కదనం అనేది రావాలన్నమాట. గరిట అస్సలు పెట్టొద్దు, గరిట పెట్టడం వల్ల ఏంటంటే ముక్క పీస్ అయిపోతుంది. మనం రోట్లో దంచుకున్నాం కదా, కొంచెం ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. దీన్ని బాగా ఇలా కలపాలి, అంటే గరిటతో కలపొద్దు, ఎలా తిప్పాలో నేను చూపిస్తాను. తిప్పామంటే బాగా ఆ మసాలా పౌడర్ దాంట్లో కలిసిపోతుంది. గరిట అస్సలు పెట్టొద్దు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా దానికి పట్టేస్తే ఒక 2 మినిట్స్ ఉంచి ఆపేద్దాము. ఇప్పుడు కొంచెం దాని మీద కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి, కరివేపాకు. దీన్ని కూడా కలపొద్దు, జస్ట్ అదే కలిసిపోతుంది అనమాట దానిలో ఉడికే కొంది. ఇలా వేసుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మసాలా వేసుకున్నాం కదా. చూడండి ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూడండి కొంచెం మీకు నచ్చితే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను ఓన్లీ కొత్తిమీర ఒక్కటే యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. జస్ట్ ఇది బాగా ఉడికింది కదా, కదిలివ్వకుండా ఉంచి మనం ఇప్పుడు వండాం కదా, రేపు మార్నింగ్ తిన్నామంటే చాలా టేస్టీ తెలుస్తుంది అనమాట ఈ చేపల పులుసు. అంటే వేడివేడిగా కూడా తినొచ్చు, కానీ వేడివేడిగా తింటే ఆ టేస్ట్ తెలియదు మనకి. ఎప్పుడైనా చేపల కూర మరుసటి రోజు తింటే మటుకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు గ్యాస్ కట్టేసుకొని ఈ కుండలోనే ఇలాగే ఉండనిద్దాము. చూసారుగా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.